దావీదు భక్తునికి వచ్చినన్ని ఆపదలైతే ఖచ్చితంగా మనలో ఎవరికి రాలేదు. దావీదు భక్తుని జీవితంలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని పదుల సంవత్సరాలు ఒక ట్రబుల్ తర్వాత ఒక ట్రబుల్, ఒక కష్టం తర్వాత మరొక కష్టం, ఒక శత్రువు తర్వాత మరొక శత్రువు, ఒక ఆపద తర్వాత మరొక ఆపద, ఊపిరి తీసుకోలేనంతగా శత్రువులు దావీదును వెంటాడుతూ వచ్చారు. అలాంటి సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొండలకు కోనలకు పరిగెడుతూ, రాత్రులు ఎక్కడుండేవాడో దావీదుకే తెలియదు, ఎక్కడ నిద్రపోయేవాడో తెలియదు, సరిగ్గా కంటికి నిండుగా కునుకు కూడా వచ్చేది కాదు. అటువంటి నిస్సహాయ పరిస్థితిలో దావీదు యొక్క అనుభవం ఏంటి, దావీదు దేవుని గురించి చెప్తున్న మాట ఏంటో ఈ రోజుల్లో కూడా కొంత కష్టం, ఇబ్బంది గుండా వెళ్తున్న మనకు దావీదు జీవితంలోని తన అనుభవము, తన మాటలు ఖచ్చితంగా మనకు ధైర్యాన్ని ఇస్తాయి. శ్రమలో నుండి శ్రమ రాదు అని బైబిల్ చెప్పడం లేదు. శ్రమ రాని జీవితం ఎవరికి ఉండదు. విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నందుకు శ్రమలు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో రావచ్చు. కానీ మనకున్న ధైర్యం ఏంటంటే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అనే మాట ఉంటుంది. చూడండి, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాట్లాడే మాటలకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా చాలా తేడా ఉంటుంది, అవునా కదా? నాలెడ్జ్తో మాట్లాడడం వేరు, అనుభవపూర్వకంగా మాట్లాడడము వేరు. చాలాసార్లు దేవుడు మన జీవితాలను, జీవిత అనుభవాలలో ఆయన మనకు దగ్గరగా రావాలని ఆయన కోరుకుంటుంటాడు. చాలాసార్లు వాక్యంలోని వాగ్దానాలు మనం చదువుతూ ఉంటాం, కానీ ఆ వాగ్దానాలు నిజంగా వాడాల్సిన సమయం ఎప్పుడంటే మనకు శ్రమ వచ్చినప్పుడే, మనకు ఆపద వచ్చినప్పుడే, మనకు కష్టం వచ్చినప్పుడే, మనం అనుకోని విపత్తు మనకు ఎదురైనప్పుడు దేవుని వాక్యపు వాగ్దానాలు అప్పటి వరకు పాటల్లాగా పాడుంటాం.